హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఎట్లున్నారు అందరూ? ఐ హోప్ యూ ఆల్ ఆర్ గుడ్. అండ్ ఈ రోజు ముచ్చట ఏంటి అని అంటే మనకు బజ్జీలు అయితే తినాలి అని అనిపించింది. అండ్ ఎప్పుడైతే తినాలి అని అనిపించిందో అండ్ మా ఇంట్లో వాళ్ళని అయితే అడగడం జరిగింది అనమాట. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి కూడా 7:30 అయితే అవుతుంది. ఫస్ట్ వాళ్ళు చేయను అని అన్నారు. నేను రిక్వెస్ట్ చేస్తే నేను చేస్తా అని అయితే అనడం జరిగింది. అండ్ వాళ్ళు చేస్తా అని అన్నారు. దట్టు ఆ వర్క్ అంతా ఏదైతే ఉంటుందో అండ్ ఆ మిర్చిలు కట్ చేయడం, ఆనియన్స్, కొత్తిమీర ఈ కట్ చేసి అండ్ మనకి ఎప్పుడైతే ఇది తినాలి అని అనిపిస్తుందో అండ్ ఈ పనులని మనమే చేయాలి. అండ్ వాళ్ళకి తినాలి అని అనిపించినప్పుడు కూడా అండ్ ఈ వర్క్ అంతా కూడా నాకే అసైన్ చేయడం జరుగుతుంది. పని అనేది అయితే స్టార్ట్ చేసిన ఆనియన్స్ కట్ చేస్తున్నా. అండ్ ఈ ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నా. బట్ ఎంత నుంచి ఏమంటున్నారు అని అంటే చిన్నగా కట్ చేయాలంట. నేను కట్ చేయడమే ఎక్కువ అండ్ దట్టు చిన్నగా. వాట్ ఈస్ దిస్ అండి? కట్ చేయడమే ఎక్కువ అంటే 1-2-5-6 ఉల్లిగడ్డలు అండ్ అవి కట్ చేస్తూ ఉంటే కళ్ళలోకి వెళ్ళి నీళ్ళు అనేది వస్తానే ఉన్నాయి, అవి ఆగట్లేదు. అండ్ ఒక బామ్మ ఆనియన్స్ అయితే కట్ చేస్తుంది, అని చెప్పడం జరిగింది అనమాట. అండ్ ఆనియన్స్ కట్ చేస్తూ ఉంటే ఒక ఆనియన్ తీసి పైన నెత్తి పైన పెట్టుకుంటే కళ్ళలోకి వెళ్ళి నీళ్ళు అనేది రావంట. అండ్ ఈ రోజు అయితే మనం అది పెట్టుకొని పని అయితే చేస్తున్నాం. స్టిల్ వస్తానే ఉన్నాయన్నమాట. మనం ఇలాంటివి నమ్మము. మన పని అయితే మనం ఫాస్ట్గా కంప్లీట్ అయితే చేయాలి. అండ్ మొత్తానికి ఆనియన్ కటింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కొరియాండర్, కొత్తిమీర కట్ చేయాలి అనమాట. అండ్ ఇట్లాంటి ఆకుకూరలు కానీ ఏమైనా కట్ చేయాలి అని అంటే నైఫ్ అనేది వాడా, సీజర్ అనేది వాడతాం. ఎందుకంటే దీంట్లో ఫటాఫట్ కట్ చేయవచ్చు. అందుకే అండ్ కొత్తిమీర అయిపోయిన తర్వాత ఇక్కడ కట్ చేయడానికి రెడీగా ఉంది ఏంటి అని అంటే కళ్యామాకు. అది కళ్యామాకు విషయానికి వస్తే ఏంటి అని అంటే దీన్ని కట్ చేయడం పెద్ద కాంప్లికేటెడ్ విషయం ఏం కాదు. ఎందుకంటే సింపుల్గా ఇట్లా పట్టుకొని నేను ఇట్లా కిందికి డ్రాగ్ చేస్తే ఉన్నాయని వస్తాయి. చూసారు ఎంత సింపుల్గా చేసేసిన. మొత్తానికి ఆనియన్ కటింగ్, కొత్తిమీర, మిర్చీస్ ఇదంతా కట్ చేయడం అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ ప్రొసీజర్ అనేది కూడా ఉంటుంది కదా, పిండి కలపడం. అండ్ అదంతా కలిపిస్తే వాళ్ళు వచ్చి నైస్గా బజ్జీలు అనేది చేస్తారు. అండ్ ఇక్కడ కష్టపడేది ఎవరు? ఆల్ కోసం మీ ఓన్లీ. బట్ చేసిన తర్వాత నేనే చేసిన అని అంటారు వాళ్ళు. ఏం చేద్దాం? ఆబ్జెక్ట్ బాబు ఆబ్జెక్ట్.